హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎల్ఎండీస్ రెసిపీస్. ఈరోజు మనం గోధుమ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ మనం ఈరోజు సత్యనారాయణ స్వామి రథంలో పెట్టే ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్ గోధుమ నూక, 2 కప్పుల పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు. రెసిపీ తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేపుకోవాలి. కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన ఇంట్లో అవైలబిలిటీని బట్టి. డ్రై ఫ్రూట్స్ ఎర్రగా వచ్చినంత వరకు వేపుకొని అవన్నీ ఒక కప్పులోకి తీసుకోవాలి. అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యిని వేసుకొని 1 గ్లాస్ గోధుమ రవ్వను వేసుకొని వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే గోధుమ రవ్వను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోధుమ రవ్వను కలుపుకుంటూ వేపుకోవాలి. గోధుమ నూకని లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. అదేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ముందుగా గోధుమ నూక తీసుకున్న కొలత గ్లాస్తోనే 1 గ్లాస్ పంచదార కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని 2 గ్లాసుల పాలు, 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని పాలు బాగా కాగినంత వరకు వేడి చేసుకోవాలి. పాలు తలతల బాగా మరిగిన తర్వాత అందులోని ముందుగా పక్కన పెట్టుకున్న గోధుమ నూక పంచదార కలిపిన మిశ్రమాన్ని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దాన్ని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోధుమ నూకను కలుపుతూ ఉడకనివ్వాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపటికి గోధుమ నూక బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు మాత్రమే నెయ్యి యొక్క ఫ్లేవర్ గోధుమ నూక ప్రసాదంకి పడుతుంది. గోధుమ నూక ప్రసాదం దగ్గర పడ్డ తర్వాత ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకులు దంచుకొని అందులో వేసి మూత పెట్టుకున్నామంటే యాలకుల ఫ్లేవర్ గోధుమ నూక ప్రసాదానికి బాగా పడుతుందండి. ఇలా చేసుకున్న గోధుమ నూక ప్రసాదం రుచి చూస్తే అమృతంలా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.